సూరారాం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళపై దాడి కేసు వివరాలను కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. కైసర్ నగర్ సర్వే నెంబర్ 342లోని ప్రభుత్వ భూమిని సాయిరాజ్ అనే కబ్జాదారుడు ఆక్రమించి గదులు నిర్మించగా రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు. ఈ సమాచారం సల్మా బేగం అనే మహిళ ఇచ్చిందని కక్ష పెంచుకున్న భూ కబ్జాదారులు ఆమెపై దాడి చేసి బలవంతంగా హార్పిక్ తాగించారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సాయిరాజ్తో పాటు మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్టేషన్ పరిధిలో సర్వే నంబర్ 342లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగా 19/6/2026 రోజున తహసీల్దార్ గారికి రిపోర్టు పెట్టినాము. అంతకుముందు కూడా జూన్ 9వ తారీఖున కూడా వాట్సాప్ ద్వారా ఫోటోలు అన్నీ పంపించాము. దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేసి కొంతమంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి కొంతమంది ఆ కాలనీలో ఉన్నటువంటి సల్మా అనే ఆమె పైన నిన్న కక్ష కట్టి ఆమె పైన దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తులైనటువంటి తంటిపూడి హేమశ్రీ, సయ్యద్ రష్మా బేగం, సయ్యద్ రహీం, షైనాజ్ అనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్గా రత్నాకరం సాయిరాజ్ అనే ఆయన ఉన్నాడు. ఈయన పైన గతంలో 6 కేసులు ఉన్నాయి. ఇలా ల్యాండ్ కబ్జా చేస్తున్నాడని చెప్పి అమాయకులకు అమ్ముతున్నారని చెప్పి ఉన్నాయి. ఈయన ఈ కేసు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈయన కూడా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టబడుతుంది. ఈ 4 అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము.